తెలంగాణలో పేదల సొంతింటి కల నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో కింద ఇళ్లు లేని నిరుపేదల దశాబ్దాల కల నిజం కాబోతోంది. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. 10,000 చెల్లించి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కీలక వివరాలు వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం దరఖాస్తులను ఆగస్టు 10వ తేదీ వరకు స్వీకరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలోని ఫ్లాట్ల కోసం ఈ దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ సేవా కేంద్రాలు, వాట్సాప్, అలాగే ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకునేటప్పుడు 10,000 రూపాయల టోకెన్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. డ్రా పద్ధతిలో ఇల్లు రాని లబ్ధిదారులకు ఈ డబ్బును వెంటనే తిరిగి చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన ప్లాట్లను 10 ఏళ్ల పాటు విక్రయించడం కానీ అద్దెకు ఇవ్వటం కానీ కుదరదు. ఈ షరతును ప్రభుత్వం విధించింది. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 16 నియోజకవర్గాల్లో తొలి విడతలో 7,680 ప్లాట్ల నిర్మాణం కానున్నాయి. ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు మొదటి విడతలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల పేరు మీదనే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయనున్నారు. స్థలంతో పాటు 5 లక్షల రూపాయల సబ్సిడీని కూడా అందజేస్తారు. ఈ పథకానికి సంబంధించి వాట్సాప్ దరఖాస్తులతో పాటు ఎల్ఏజీ ఇళ్ల బ్రోచర్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభించారు. క్యూర్ పథకం మొదటి దశలో 16 నియోజకవర్గాల్లో ఇళ్లను నిర్మిస్తున్నామని, త్వరలోనే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఈ పథకాన్ని విస్తరిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి కావస్తున్నాయని, 2 విడతల్లో 7 లక్షల ఇళ్లు మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి వరకు సొంత స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు అందించామన్నారు. రెవెన్యూ శాఖపరమైన సమస్యలు ఉన్నవారు బుధవారం గాంధీ భవన్ కు వచ్చి ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవాలని టీపీసీసీ సూచించింది. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మంత్రి పొంగులేటి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వరరావు ప్రకటనలో తెలిపారు.